భయపడొద్దు అన్నాడు, ఏడవవద్దు అన్నాడు, కృంగిపోవద్దు అన్నాడు. నువ్వు అలాంటివి చేస్తే శత్రువుకి బలం వచ్చింది. నువ్వు నన్ను నమ్మకపోతే భయపడతావు. భయపడుతున్నావు అంటే నమ్మట్లేదు, అప్పుడు అవిశ్వాసం చూపుతున్నావు. అప్పుడు ఎవరు కదులుతారు? వాడు కదులుతాడు. నువ్వు వాడికి ఎందుకు జీవం ఇస్తున్నావు? నువ్వు వాడికి ఎందుకు ఊతం ఇస్తున్నావు? పూర్తిగా అసాధ్యమైనా సరే నా దేవుడికి సాధ్యమే అని నువ్వు నమ్మాలి కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు కదా. ఆయన ఉన్నాడు అనడానికి, ఆయన వాగ్దానం సత్యం అనడానికి ఒక రుజువు చూపిస్తాం మీకు. ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఉన్నారు కదా. ఈ కోట్ల మందిలో ఎక్కువ జనాభా ఎవరో తెలుసా? అబ్రహాంకి ఇచ్చిన సంతానం. ఇది సత్య గ్రంథం. ఇందులో ఉన్నవాడు నిజమైన దేవుడు, మన సృష్టికర్త. ఇది సత్య గ్రంథం అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తున్నాను నేను. ఉన్న జనాభా మొత్తం ఎంతమంది? ప్రపంచ జనాభా, ప్రపంచంలో ఉన్న జనాభా ఇంచుమించు 700 కోట్లు అయితే, ఏం పర్లేదు, ఓపెన్ చేయండి చూద్దాం. ఇప్పుడు వాగ్దానం ఎలా నెరవేరుస్తాడో ముందు మన కనువిప్పు కలగాల. వాగ్దానం ఎలా నెరవేరుతో, దేవుడు కార్యాలు ఎంత బలీయంగా ఉంటాయో, కంటికి కనబడినట్టు ఎట్లా చేస్తాడో చూడు. మాట ఇస్తే ఉంటుంది కదా, అంతే. చేత పట్టాడంటే గిలగిల దన్నుకొని వదలడం. ఏ జనాభా ఎంతో ఇప్పుడు నీకు చూపిస్తా చూడండి. నువ్వు చెప్పు, పర్వాలేదు. ప్రపంచ జనాభా మొత్తం ఎంత? ఇంచుమించు 700 నుంచి 800 కోట్లు అనుకుందాం. అందులో క్రైస్తవ జనాభా మెజారిటీ ఉంటుంది. ఓకే, ఇంచుమించు 31% క్రైస్తవ జనాభా. ఓకేనా? 25% ఇస్లాం, ముస్లింలు. బాగా వినండి, ఓకేనా? 31% ఏమో క్రైస్తవులు ప్రపంచం మొత్తంలో. అలాగే 25% ముస్లింలు, 15% హిందువులు. ఇక మిగిలిన శాతం ఏదన్నా ఉందంటే ఇతరులు, 14% ఇతరులు. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లింల్ని కలిపితే సరిపోతుంది, వాళ్ళే అబ్రహాం సంతానం. ఓకేనా? ఆగండి, ఆవేశపడవాకండి. మరి నీ సంతానాన్ని లెక్క పెట్టలేరనే డైలాగ్ అర్థం ఎక్కడుంది? ఎందుకు లెక్క పెట్టలా? లెక్క పెట్టాంగా. 31, 25 ఎంత? 31, 25 56. ప్రపంచ జనాభాలో 56%. ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు? అబ్రహాం. ఇష్మాయిల్ తండ్రి ఎవరు? ఓకేనా? రైట్. క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఓకేనా? లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్క వేయండి. ఎవరికి సాధ్యం కాదు. అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి. ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి, దమ్ముంటే లెక్క వేయండి. ఇంకా మనం ఇశ్రాయేలీని లెక్కేయలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం, యూదులను కూడా కలుపుకుందాం, ఇంకొక సంఖ్య పెరిగిద్ది. ఏంటి ఇంకా చెప్పాలంటే, మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్ని జనాంగం కూడా చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలపండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది? ఎవరు పిల్లలు అని చెప్పుకుంటున్నారు, ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు? ముస్లింలందరూ ఎవరిని డాడీ అంటున్నారు? అబ్రహాం మూలపిత్రుడు అంటున్నారా లేదా? ఓకేనా? క్రైస్తవులందరూ ఎవరిని అంటున్నారు? విశ్వాసమును బట్టి మూలపిత్రుడైనా అబ్రహాం అంటున్నారు. తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి? ఎవరిని తండ్రి అన్నాయి? అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళారా చూడండి,
అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా? పట్టలేదేం చప్పట్లు మరి, అంతేనా? కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలదు. తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడో చూడు. విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్ళి అబ్రహాంకే తగిలిచ్చాడు. యూదులందరూ అబ్రహాం సంతానమైనాయి, ఇష్మాయేలుకి పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపిత్రుడగు అబ్రహాం విశ్వాసమును బట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు? ఇది నిజమా అబద్ధమా? అప్పుడు ఇది నిజమా అబద్ధమా? మరి ఇక నమ్మనోడు వాగులో దూకితే మనకెందుకు, ఒడ్డు కింద పడితే మనకెందుకు? ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా, ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా. లేఖనం చెప్పిన సత్యం జగం ప్రపంచం ఇప్పటికీ ఒప్పుకొని చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది. ఓ ముస్లింలు అడుగుపో, ఎవరు నాయన మీ మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటాడు. అబ్రహాంకి ఇష్మాయేలు పుట్టాడు, ఇష్మాయేల్ నుంచి మేము అందరం వచ్చామంటారు. మాట ఇస్తే తప్పడు, వాగ్దానం చేస్తే తప్పడు, నెరవేర్చి చూపిస్తాడు ఆయన. అందుకే కృంగిపోవద్దు, ఏడవవద్దు, కుమిలిపోవద్దు, అవిశ్వాసం చూపొద్దు, అనవసరంగా సైతాను గాడికి లైఫ్ ఇవ్వద్దు. వాడిని తొక్కాల విశ్వాసంతోనే. మొర్రపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది, నీ దోణి మీదకి ఎగిసిపడే తుఫాన్లను నా తండ్రి గద్దిస్తాడు, నిమ్మలపరుస్తాడు. నీ బ్రతుకుతోనే సాఫీగా సాగిపోయేటట్టు నా యేసయ్య చేస్తాడు. ఎలా చేస్తాడు అని క్వశ్చన్లు లేవాకు. ఇది ఎలా జరిగిద్దో, ఈ బాధ ఎట్టబోయిద్దో, ఇదైతే పోయేటట్లేదు, అబ్బో ఇది నాకు అసాధ్యమయ్యేటట్టుందని నీకు అనిపించిద్ది. ఏం చేద్దాం, మనంతా బలహీనమైన బతుకు కాబట్టి మనకన్నీ అసాధ్యాలే. కానీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నీకు దారే లేని సమస్యలకు నా యేసయ్యకు 100 దారులు 1000 దారులు ఉన్నాయి. కాబట్టి నువ్వేదో ఇదెట్లా అని అనుకుంటే ఆయన ఎట్లా చేస్తాడు, ఆయన తెచ్చుకుంటాడు. ఎలా మలుపు తిప్పుతాడో ఆయన తిప్పుకుంటాడు. నీకెందుకు ఆయనకు అప్పచెప్పు, మోకాళ్ళుని అప్పచెప్పు. ఏమంటావు? అది ఏదైనా సరే, ఆత్మీయ సమస్య అయినా, భౌతిక సమస్య అయినా, దేనికి సంబంధించిందైనా. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా ఉన్నారా? మీరు కూడా ధైర్యం తెచ్చుకొని చెప్పినట్టు మొర్ర పెట్టండి, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. భయపడి సందేహించి ఏడ్చి సైతాను గడికి అవకాశం ఇవ్వకండి. వాళ్ళ లైన్లో ఉంటాడు. ఎప్పుడు మనం ఏదైతే భయపడతాం అదే మన ఎత్తికొచ్చేటట్టు చేస్తాడు. ఏది జరగకూడదు అదే జరిగింది. ఏది జరగాలో ఏది జరిగించాలో నా దేవుడికి తెలుసు. ఇది జరగాలనుకుని అది జరగొద్దు అనుకుని నా తండ్రి చిత్తం జరగాలి. స్తోత్రం 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 స్తోత్రం. భయపడేదే మన మీదకి వచ్చింది అన్నాడు లేఖనంలో, కాబట్టి భయపడద్దు. ఆ భయాలు కూడా, ఆలోచనలు కూడా ఆ దరిద్రుడే పుట్టిస్తాడు మనకి. ఇది ఇట్టయిద్దాం, అది ఇట్టయిద్దాం, పద్దాకలు అయిద్దాం నిజంగానే అయింది. ఆ డౌట్ తెచ్చేది కూడా లూసిఫరే. ఇది ఇట్టవ్వాలి, అది అట్టవ్వాలి కాదు, ఎట్టవ్వాలో నువ్వు చెయ్యి. ఏది ఎట్టయితే నాకు మంచిదో నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావు అంతే. నేను భయపడను, నీకు స్తోత్రం, నీ చిత్తం. నేర్చుకుందాం, దేవుడు నేర్పుతున్నాడు, నేర్చుకుందాం. దేవునికి మహిమ. దేవుడు నా నోటు ఉంచిన మాటలు, పలికించిన మాటలు నేను పలికాను. విశ్వసించిన వాళ్ళైతే మొత్తం స్వతంత్రించుకుంటారు. దేవుని మాటల్ని సందేహించిన వాడు పోగొట్టుకుంటాడు. సందేహించకూడదు. మరి 4 రోజులకు సిద్ధపడుతున్నారా అన్నట్టు